మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు మాత్రమే కాదు, శత్రువుల గుండెల్లో చేరి వారి కుట్రలు ముందే పసిగట్టే గూఢచారులు కూడా. భారత గూఢచార సంస్థలు, రా, ఐబీ వంటి సంస్థలు తయారు చేసిన అద్భుతమైన మానవ ఆయుధాలు కూడా మనకు ఎంతో అండగా నిలబడుతూ ఉంటాయి. అసలు రియల్ లైఫ్ దురంధర్లు ఎవరో ఒకసారి చూద్దాం. రవీంద్ర కౌశిక్ ది బ్లాక్ టైగర్ అని పిలుస్తూ ఉంటారు. సాహసానికి నిలువెత్తు రూపంగా రవీంద్ర కౌశిక్ ను చెప్తూ ఉంటారు. రవీంద్ర కౌశిక్ సాహసం గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజస్థాన్లో ఒక నాటక ప్రదర్శనలో ఆయన నటనను చూసిన రా అధికారులు ఆయన్ను గూఢచారిగా ఎంపిక చేశారు. తన 23 వయసులోనే ఇస్లాం మతం స్వీకరించి ఉర్దూ నేర్చుకుని తన పేరును నబీ అహ్మద్ షాకిర్గా మార్చుకొని పాకిస్తాన్కు వెళ్లారు. అక్కడ లా కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసి ఏకంగా పాకిస్తాన్ ఆర్మీలో చేరారు. తన తెలివితేటలతో మేజర్ స్థాయికి ఎదిగారు. పాకిస్తాన్ భారత్పై జరపాలి అనుకున్న ఎన్నో దాడులను ఆయన ముందుగానే పసిగట్టి సమాచారం పంపేవారు. భారత్ నుంచి వెళ్లిన మరో గూఢచారి చిన్న పొరపాటు వల్ల దొరికిపోవడంతో రవీంద్ర కౌశిక్ బందీ అయ్యారు. 16 ఏళ్ల పాటు పాక్ జైళ్లలో నరకం చూసిన దేశ రహస్యాలు ఒక్కటి కూడా బయట పెట్టలేదు. 2001లో ఆయన జైలులోనే మరణించారు. మోహన్ లాల్ భాస్కర్ 1960ల చివరలో పాకిస్తాన్ రహస్యంగా అణుబాంబు తయారీకి ప్రయత్నిస్తోంది. ఆ రహస్యాలను సేకరించడమే మోహన్ లాల్ భాస్కర్ లక్ష్యం. ఒక దేశద్రోహి సమాచారం ఇవ్వడంతో ఆయన దొరికిపోయారు. పాకిస్తాన్ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. కానీ గూఢచారుల మార్పిడి ఒప్పందంలో భాగంగా 1974లో ఆయన విడుదలయ్యారు. ఆయన రాసిన మై డేస్ ఇన్ పాకిస్తాన్ జైల్ అనే పుస్తకం ఒక సంచలనం. ఒక గూఢచారి మానసిక స్థితి ఎలా ఉంటుందో అందులో కళ్లకు కట్టినట్లు వివరించారు. అజిత్ దోవల్ ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒకప్పుడు ఫీల్డ్ ఏజెంట్గా అసాధారణ సాహసాలు చేశారు. పాకిస్తాన్లో ముస్లిం వేషధారణలో ఏకంగా 7 ఏళ్ల పాటు గడిపారు. అక్కడ ఆయన ఒకసారి ఒక పాత మసీదు వద్ద కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి ఆయన చెవి కుట్టును చూసి "నువ్వు హిందువువి కదా" అని గుర్తుపట్టారట. అప్పుడు దోవల్ గారు ఏమాత్రం భయపడకుండా తన తెలివితేటలతో ఆ గండ నుంచి బయటపడ్డారు. ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో సిక్కు ఉగ్రవాదులు స్వర్ణ దేవాలయాన్ని ఆక్రమించినప్పుడు ఆయన ఒక పాకిస్తాన్ గూఢచారులా నటించి వారిని నమ్మించారు. లోపల ఉన్న ఆయుధాల వివరాలను పోలీసులకు అందించి ఆపరేషన్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సరస్వతి రాజమణి 16 ఏళ్ల ప్రాయంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ముగ్ధురాలై తన నగలను దేశం కోసం ఇచ్చేసిన గొప్ప దేశభక్తురాలు. అబ్బాయి వేషంలో బ్రిటిష్ సైనిక శిబిరాల్లో పని మనిషిగా చేరి వారి కీలక ఫైళ్లను దొంగలించి INAకు అందించేవారు. ఒకసారి తన తోటి స్నేహితురాల్ని బ్రిటిష్ వారు పట్టుకుంటే నర్సు వేషంలో వెళ్లి వారికి మత్తుమందు ఇచ్చి తన స్నేహితురాల్ని తప్పించారు. సెహ్మాత్ ఖాన్ ఈమె కథ వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒక కశ్మీరీ వ్యాపారవేత్త కుమార్తె అయిన సెహ్మత్ దేశం కోసం పాకిస్తాన్ సైనికాధికారిని పెళ్లి చేసుకున్నారు. 1971 యుద్ధంలో ఆమె పాత్ర కీలకం. పాకిస్తాన్ ప్లాన్ చేసిన ఆపరేషన్ త్రిశూల్ అంటే INS విక్రాంత్ను ముంచెయ్యాలి అనే ప్లాన్ కు సంబంధించిన వివరాలను ఆమె సకాలంలో భారత్కు చేరవేశారు. దీనివల్ల భారత్ ఆ యుద్ధంలో గెలిచింది. తన వ్యక్తిగత జీవితాన్ని, ఇష్టాలను దేశం కోసం త్యాగం చేసిన గొప్ప మహిళ ఆమె. ఈ 5 వ్యక్తులు కేవలం గూఢచారులు మాత్రమే కాదు, భారత రక్షణ గోడలు. వీరికి ఎలాంటి ప్రభుత్వ పురస్కారాలు రావు. వీరి పేర్లు చరిత్ర పుస్తకాల్లో ఎక్కువగా కనిపించవు. కానీ వీరు లేకపోతే నేడు మనం ఇంత భద్రంగా ఉండేవాళ్ళం కాదు.